ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫైనల్ వచ్చేసి మనం దూల్పేటలో ఉన్నాం. సో లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ సుందర కళాకారు నుంచి మనం రైట్కి వెళ్తే మనకి సుందర కళాకారు ఉంటుంది. సో ఇట్లా వెళ్ళే రూట్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో పృథ్వీరాజ్ సింగ్ కళాకారు వాళ్ళ వర్క్ షాప్ ఉంది. సో ఇలా ఫస్ట్ మోడల్ ఉంది. సో వెళ్దాం, ఎంత హైట్ ఉంది, ఎంత వెళ్తుంది అనేసి లోపలికి వెళ్ళి చూసాం మనం. అన్న మెలిగి సో మా టైగర్ సాబ్ కూడా ఉన్నారు. టైగర్ సాబ్ మా చిన్న ఉన్నారు. సో టైగర్ సాబ్ ఈసారి మనకి పృథ్వీరాజ్ సింగ్ కళాకారు వాళ్ళ వర్క్ షాప్లో ఎలాంటి మోడల్ ఉంది, ఫస్ట్ మోడల్ జర ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ అయితే మీ అందరికీ హ్యాపీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మేము చాలా రోజులు దూల్పేట్ మేకింగ్ స్టార్ట్ అయింది అనుకుంటా వచ్చినాం. రాగానే జాలియన్ నుంచి లైట్స్కి వచ్చినాక ఒక మైండ్ బ్లోయింగ్ గణేష్ విగ్రహం అయితే కనిపించింది. ఇటువంటి గణేష్ చూసినా మాత్రం నా మైండ్ కొంచెం పెద్ద పనిచేస్తలేదు. ఈ విగ్రహం గురించి కొంచెం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి 15 feet వరకు మన గణేషుడు బుజ్జగనపయ్య సిట్టింగ్ పొజిషన్లో మన శంకరుని మోడల్లా చూస్తుంటే మన ధోతి చూడొచ్చు, చర్మం ఇది మొత్తం పులి చర్మం ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో మీకు చూస్తుంటే చిట్టెలక. అండ్ అదేవిధంగా చూస్తుంటే ఫ్రెండ్స్ మన స్వామివారి రెట్లా చిన్న సింహం ఫేస్ ఇచ్చేశారు. అదే ఫ్రెండ్స్ మన స్వామివారికి బ్యాక్గ్రౌండ్ అయితే సంబంధించింది అయితే 5 పడగల పాము, మధ్యలో పాము కనిపిస్తుంది. దాని మధ్యలో చూడొచ్చు శంకరుని ఒక సిట్టింగ్ పొజిషన్లో మన శంకరుడు ఉండు. అండ్ అదేవిధంగా మనం చూస్తుంటే రైట్ సైడ్లో మన స్వామివారికి చేయి కింద నంది వాహనం. నంది అంటే చాలా పెద్దగా ఉంది. ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఫినిషింగ్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడే చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్, చిట్టెలక చూడవచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. ఇది మొత్తం అయినాక అవుట్పుట్ చాలా అందంగా వస్తుంది అవుట్పుట్. ఇది ఫ్రెండ్స్ ఒక మన దూల్పేటలో చిన్న అప్డేట్. అండ్ టోటల్ వచ్చేసి మనకు సంబంధించి స్వామివారు అయితే 15 feet వరకు మన గణేశుడు ఉంటాడు. అండ్ మొత్తం అవుట్పుట్ అయితే చాలా అందంగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.